నేను అడిగానా నీ పెళ్ళి అయితే ఏందిరా, పెళ్లి కాకపోతే నాకేందిరా, ఎవరితో పోతే వాళ్ళతో బాగా చేస్తామని చెబుతున్నా. అది తిన్నా అనుకో నైట్ మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది చేస్తా. అగ్గంటే నాకు అంటే అట్లే నాకు చాలా నూనె, అట్లే నాకు చాలా నూనె. చాలే ఆగు నేను ఎచ్చరాగా ఉప్మారాయనా ఏంది ఇస్తావా నువ్వు చేస్తా ఉండు సార్. నువ్వు ఏంది ఇచ్చేదైతే అదే ఏసీ ఇస్తావా? ఏం చేసి ఇచ్చేది? మొహం బయలుపెట్టి వచ్చిన వాళ్ళందరూ ప్రతి నా కొడుకులు అట్ట అరగటమేనా? అమ్మ బాబాయ్, అదే అందరికి వేస్తున్నావు కదా రోజు. వేసేది ఏంది? అట్టు కావాలి నాకు దోశ. అదే దోశ. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అది పెడతా చేతి మీద ఎత్తదా చేయబట్టు. కూల్ మేడం. మరేం కావాలి? మీరు కస్టమర్ని ప్రేమించాలి. నువ్వు కూడా అడిగేది కూడా జాగ్రత్తగా అడగాలి. సరే ఏంటి ఒకటి వేసుకోండి. మళ్ళీ పెట్టినోడు బీక్తా. అది దోశ కావాలి మేడం నాకు అని చెప్పు. అందరు వచ్చిన వాళ్ళందరూ అడిగి వేస్తావా చిటికలే పేరు పలకడం రాదు. అది ఎలా మాడుతుందో చూసావా? నిన్ను కూడా దాని మీద కూర్చోబెడతా. ఇప్పుడు ఏం కావాలి? మూడు కావాలి. ఒకటి కావాలి అని సరిగ్గా మాట్లాడలేదనుకో మూతి పగిలిపోయింది. అదే కదా. ఏ దోశ కావాలి? పలానా దోశ, ఉప్మా దోశ లేకపోతే పెసరట్టు దోశ అంటారు దాన్ని. దోశ దోశ నీ మొహం లాగుండిద్ది. మేడం ఫీల్ అవ్వకండి. ఎందుకు ఫీల్ అవుతారు? కస్టమర్ రావద్దా ఏంటి? నా 100 మంది ఉన్నారు. 100 మంది ఇక్కడ వస్తారు రేపటి నుంచి. పేరు ఉన్నారా? మొహం ఉన్నారు. నీ మొహమే నిన్ను చూడటమే ఎక్కువ మంది, వెనకాల 100 మంది. మళ్ళీ వెనకమాలంటే ఇక్కడ కాదండి. ఇప్పుడు ఏంది నాతో వాదన? ఏం కావాలో చెప్పు. సర్లే ఒక ఏం దోశ అది? ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఏంటి స్పెషల్? ఊరే ఇప్పుడే కదా చెప్పా. అంటే మ్యాటర్ ఏంటంటే మా హాస్టల్ దగ్గర చాలా మంది చెప్పారు మీ దగ్గర కత్తిలా ఉంటాయని. దోశలు కత్తికి ఇస్తాను అనుకో, సుత్తి పెట్టి కొడతా. అరే సరే ఏం దోశలు ఉన్నాయి? మా దగ్గర లపంగి దోశ ఉంది కావాలా? ఎంతసేపు ఆలోచించుకుంటా చెప్పు తొందరగా, నేను వేరే వాళ్ళకి వేపియాలి. లప్పంగి దోశ అంటే ఏంది? అది అబ్బాయి తింటున్నాడు, రోజు తింటాడు లపంగి దోశ. అది తిన్నా అనుకో నైట్ మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది చేస్తావు. అందుకే తింటున్నాడు. ఆయన నాకు పెళ్ళిందో లేదో నీకు చెప్పానా? నేను అడిగానా నీ పెళ్ళి అయితే ఏందిరా, పెళ్లి కాకపోతే నాకేందిరా, ఎవరితో పోతే వాళ్ళతో బాగా చేస్తామని చెబుతున్నా. నాకు పెళ్లి చేసుకోకపోతే నువ్వు చేసుకుంటావు ఏంటి? నిన్ను నేనెందుకు చేసుకుంటా అట్టికే మొహవాడా? దెబ్బరట్టు మొహమాట వేసుకొని ముష్టి నా కొడుకులందరూ మా టిఫిన్ షాప్కే వస్తారు. బానే ఉంది కదా, అట్టికే మొహం అంటావేంటి? నేను నాతో వ్యాపారం కూడా ఉంది మనకి. నీకు దోశ కావాలా వద్దా? నాకు కావాలి, దోశ కావాలి. ఎత్తే నువ్వు కూడా అబ్బాయి చెప్పు, నువ్వు రోజు తింటున్నావుగా, తింటానే ఉన్నావు బరిలాగా చెప్పు. జూనియర్ ఆర్టిస్టా? ఎవడ్రా జూనియర్ ఆర్టిస్ట్? అంటే నువ్వు అడగగాలి చెప్తున్నాడు కదా అన్ని. నేను అడిగాను మా టిఫిన్ షాప్ అది. ఆ అబ్బాయి రోజు తింటాడు. అడగాలి, ఎందుకు అడుగుతున్నావు ఆ దోశ గురించి? ఒరే నువ్వు తింటే తినిపోలేదు అవతలకు. అంటే
అంటే వీళ్ళందరూ తినడానికి వచ్చారా, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసావా అందరు రావాలని? వాళ్ళందరూ తింటానికి వచ్చారు. మొహం కస్టమర్ మీద చేసుకోమాక. నువ్వేంద్ర నాతో వాదన ఆడేది పో. కాదు మేడం, పోతే నీతోనే. అటు జరుగు జరుగు అటు జరుగు. నా పక్కన నుంచి ఉంటావేంది? మీ వాల్యూ పెరిగింది మేడం. ఉండండి. ఏంది పెరిగేది? గుంజిగాడు పక్కన నుంచున్నాడనా? గుంజిగాడు పక్కన నుంచున్నాడనా? అడుగో మేడం, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాను. నువ్వు మాట్లాడద్దు. నీకు ఇప్పుడు లప్పంగి దోశ కావాలా వద్దా అది చెప్పురా నాయన. లప్పంగి దోశ కావాలి, వేసే లప్పంగి కూడా కావాలి. ఏందిరా నీ గోల? సరే, ఆ దోశ స్పెషల్ ఏంటో చెప్పు. ఆ లప్పంగో తుప్పంగో దాని స్పెషల్ ఏంది? ఇందాకే చెప్పా, దోశ వేస్తే నీకు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి బాగా చేస్తామని చెప్పా. మరి ఎందుకు నా పొట్ట? మా ఆవిడ ఎందుకంటే నాకు పెళ్లి కాలేదు. సరే నీళ్ళు ఎవరు అనుకో. దోశలు వేసుకోవటానికి వచ్చావా, దాన్ని తీసుకోవటానికి? జూనియర్ ఆర్టిస్ట్ లో ఉండు, మధ్యలో ఎందుకు వస్తున్నావు? ఏ మొఖం పగిలిపోద్ది. ఆయన రోజు నా కస్టమర్ రోజు తింటాడు. మా కస్టమర్ అంటావు నువ్వు. పోయాడు నుంచి పో. ఇప్పుడైతే ఆ దోశ బాగుంటుంది అంటావు. బాగుంటుంది కాబట్టి ఇక్కడ తింటున్నాడు. అంటే మా వాళ్ళు కూడా చెప్పారు, నేను కూడా దోశ టేస్ట్ చూడాలి. ఎంత దోశ? ఒరే 100 రూపాయలు. ఒరే 100 రూపాయలు. ఏంటి మా ఆస్తులనే దుబ్బేద్దాం అనుకుంటున్నావా ఏంటి? 100 రూపాయలు ఏంటి? మా దగ్గర రాకపోతే ఇంకో దగ్గర తిని మరి వెళ్ళి. ఎవడు రమ్మన్నాడు? కదా దోశ 30 రూపాయలు కదా, ఇక్కడ 100 రూపాయలు. తింటే తిని కదా పో. అమ్మా, ఇంత మోసం జరుగుతుంది. మా వాళ్ళు ఎలా తినేస్తారు నీ దగ్గర రోజు దోశలు? ఏం పెట్టాను కొట్టాక సస్తా వేడే. సరే వెళ్ళిపో. నీకేం అవసరం వేడా? తింటే తిను లేకపోతే పో. వాడు తింటున్నాడుగా. ఈ దోశ 100 రూపాయలు ఇవ్వు ఫస్ట్. చెయ్యి మరి ఫోన్ పే చేస్తానండి. పారిపోతావేంటి? ఏమో వెళ్ళిపోతే తిన్నాక నేను మర్చిపోతాను. ఎంతో మంది కట్లు వేస్తా ఉంటాను. ముందు ఆ లప్పంగి దోశ సంగతి చూద్దాం. పెట్టు. ఇన్ని పంపి. అదేంటే ఆకలి తినడానికి వచ్చాను. నువ్వు తినడానికి రాలేదు. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నాడు. చాలా మంది ఉన్నారు నీతో. ఏంది నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నది? వెనకమాల అది అబ్బాయి ఉన్నాడు వెనకమాల. వాళ్ళకి దట్లు నేను ఒక దోశ ఏంటి తినేసి వెళ్తాం. అట్ట నుంచో పో, అవతల నుంచో పో, ఇసిరేస్తా అట్టు. ఎలా కనిపిస్తానరా నీకు? సరిపోద్దా? నుంచో అయిపోయినా చెబుతా. అయిపోయిందా? వెయ్యాలి. అయిపోయిందంట. ఆగు వేస్తాడు. ఆగు. ఏందే ఏం లేదు. నన్నేసేదేంద్ర గాండుగా. యాదమ్మ వాళ్ళందరూ నా షాప్కే వస్తారు. మీ ఇల్లు ఇక్కడేనండి? నీకెందుకు అమ్మాయి? ఎందుకు నీకు? అది అట్లా కడ తీసుకొని ఊతి మీద పెడతాయి. ఒకసారి మాటలు రాకుండా. ఇల్లు ఇక్కడైతే రోజు వచ్చి తిందామని. మా ఇంటికి ఏం పని? మా షాప్ ఇక్కడే. రోజు ఏడే వచ్చి తిను. అంటే దోశ వర్కౌట్ అయినట్టే మీరు కూడా ఏమన్నా? అరే నీకు సర్లే దోశ దెంగు నీకు నా బూతులు వస్తాయి. పో ఎల్రా బాబు వెళ్ళి పొద్దు ముడ్డి మీద పడతా పో.